హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. మనందరికీ తెలిసిన ఇండియన్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తున్నా, స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నా మరి ఇండియన్ హిస్టరీ అనేది ఓకే ఏదైతే మనకి రాబోతున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉందో, ఆంధ్రప్రదేశ్లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్ 15న మనకి. అందులో ప్రిలిమినరీలో దాదాపు 30 మార్క్స్ ఇండియన్ హిస్టరీ ఉంటుందన్నమాట. మరి ఆ ఇండియన్ హిస్టరీ కంటెంట్ అంతా మీకు కవర్ అవుతుంది మన క్లాసెస్లోని. మరి ఒకవేళ మీరు కనుక గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే కూడా మన దగ్గర కోర్స్ అయితే అవైలబుల్ ఉందండి. మరి మీరు దానికోసం చేయాల్సింది ఏంటంటే మీరు బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. జలియన్ వాలాబాగ్ దురంతం యొక్క బాధితుల యొక్క వివరాలను సంప్రదిస్తున్న ఏ పత్రిక యొక్క సంపాదకుడిని దేశ బహిష్కరణ చేశారంట? ఓకే, దేశ బహిష్కరణ చేశారంటే ఒక పత్రికా సంపాదకుడిని. మరి ఆ పత్రికా సంపాదకుడు ఎవరు అని అంటే ఓకే హార్నిమన్ అతని పేరు యాక్చువల్లీ. కాకపోతే ఈయన ఏ న్యూస్ పేపర్కి చెందిన వ్యక్తి చూద్దాం మనం. చూడండి, బాంబే క్రానికల, డక్కన్ క్రానికల, ఇండియన్ స్వరాజ, ఇండియన్ మిర్రర్, లేదంటే వందే మాత్రం అంటే మనకి చూడండి బాంబే క్రానికల్ న్యూస్ పేపర్ అండి. సో బాంబే క్రానికల్ న్యూస్ పేపర్కి చెందినటువంటి హార్నిమాన్ అనేటటువంటి పర్సన్ అనమాట. ఓకే, బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే అతన్ని దేశం బహిష్కరణ అయితే చేయడం జరిగిందనమాట. మరి ఒకసారి చూద్దామండి, ఎప్పుడు దేశ బహిష్కరణ చేశారంటే 1919 ఏప్రిల్ 26. వాస్తవానికి తీసుకుంటే రౌలట్ చట్టం వచ్చింది, అలాగే జలియన్ వాలాబాగ్ జరిగింది కదా. మరి ఆ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత కఠినమైనటువంటి నిబంధనలు పెట్టేది. అంటే ఎవరు కూడా న్యూస్ రాయడం కానీ, లేదంటే ఏ విషయాలు కవర్ చేయడం కానీ చేయకూడదు. పత్రికల్లో అయితే అసలు ఏమీ రాయకూడదు అనమాట. అటువంటి కండిషన్స్ టైంలో హార్నిమన్ ఏం చేస్తారంటే ధైర్యం చేసి బాధితుల వివరాలను అనమాట సేకరిస్తాడు ఇతను. ఎవరెవరు అసలు విక్టిమ్స్ ఉన్నారు, ఓకే హంటర్ కమిషన్ ఆ తర్వాత వేశారు యాక్చువల్లీ. సో అసలు ఈ బాధితుల వివరాలన్నీ సేకరించి ఎలా అయినా సరే పబ్లిక్ తెలియజేయాలి, ఈ విషయం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకునేలా ఉండాలని చెప్పేసి అతను అనమాట కలెక్ట్ చేస్తాడండి. సో మరి ఓకే అతను అనమాట బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంటే చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, జలియన్ వాలాబాగ్ సత్యం, ఓకే ది బాంబే క్రానికల్, మరి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చిరైనా. సో మహాత్మా గాంధీ కూడా దీని మీద స్పందించడం జరిగిందనమాట. మరోసారి చూద్దామండి, 1919 జలియన్ వాలాబాగ్ మారణకాండకు సంబంధించిన వాస్తవాలను బాధితులకు వివరాలను వెలుగులోకి తెచ్చినందుకు అరెస్ట్ చేశారు అతన్ని. మరి ఇక్కడ తీసుకుంటే హార్నిమాన్ అనే అతను రహస్యంగా వివరాలను సేకరించి గోవర్ధన దాస్, ఎస్పెషల్లీ గోవర్ధన్ దాస్ అనే పర్సన్తో కలిపి అనమాట ఇతను వివరాలను సేకరించి ఓకే కథనాలను మరియు మారణకాండకు సంబంధించిన ఫోటోలను తన పత్రికల్లో రాశారనమాట, పేపర్లోనైతే రాయడం జరిగిందండి. మరి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఏంటండి భారతీయులను రెచ్చగొడతారనే నెపంతో 1919 ఏప్రిల్ 26 అనమాట ఇతన్నైతే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ కూడా చేయకుండా అనమాట అతను లండన్కి పంపించేస్తారండి. మరి గాంధీ గారు ఏంటి స్పందిస్తారంటే ఒక బ్రిటిష్ వ్యక్తి అయ్యండి, ఆయన ఒక బ్రిటిషరు, బ్రిటిష్ పర్సన్ అయ్యిండి కూడా భారతీయుల కోసం పోరాడినటువంటి అతన్ని గౌరవిస్తూ 1919 మే 11న హార్నిమాన్ డేగా ప్రకటించారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు కొత్త పాయింట్. ఇది మే 11న హార్నిమాన్ డేగా ప్రకటించింది ఎవరు అంటే మనకి మహాత్మా గాంధీ అనమాట. ఎవరి ఇంతకీ హార్నిమాన్ అంటే మనకి ఓకే బాంబే క్రానికల్ యొక్క న్యూస్ పేపర్ సంబంధించిన ఎడిటర్ అనమాట ఇతను. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఇవన్నీ జరిగిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే జలియన్ వాలాబాగ్ తర్వాత ఓకే ఎవరు మనకి సర్ అనేటటువంటి బిరుదుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వదిలేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి కైజర్ హింద్ బిరుదుని సహాయ నిరాకరణ టైంలో ఈ మారణకాండకు సంబంధించే ఓకే కైజర్ హింద్ బిరుదుని గాంధీ గారు వదిలేయడం జరిగింది. ఇవన్నీ చూసి బ్రిటిష్ ప్రభుత్వం ఏంటంటే హంటర్ కమిషన్ని అనౌన్స్ చేసింది అనమాట. ఓకే హంటర్ కమిషన్ని ప్రకటించారు. హంటర్ కమిషన్ యొక్క రిజల్ట్ని కూడా ఒక రిపోర్ట్ని కూడా గాంధీ గారు వచ్చేసి వైట్ వాష్గా పేర్కోవడం జరిగిందనమాట. మరి ఆ తర్వాతనే మనకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. సో ఇది మనకు 1919లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 1919లో మనకి మాంటెగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి. 1919లోనే మనకి రౌలట్ చట్టం వచ్చింది. ఇదే 1919లో మనకి జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. ఇవన్నీ కూడా 1919కి సంబంధించినవే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే రైట్, క్విట్ ఇండియా అలాగే సైమన్ గో బ్యాక్ వంటి నినాదాలను ఎవరు రూపొందించారంట? సో క్విట్ ఇండియా అనేది మనకి 1942లో వచ్చిందండి. ఓకే 1942లో మనకి వచ్చినటువంటి ఉద్యమం ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. మరి సైమన్ గో బ్యాక్ ఉద్యమం అయితే మనకి 1928లో వచ్చిందనమాట. మరి ఈ రెండు పాయింట్లు ఎవరు ఇచ్చారు? సైమన్ గో బ్యాక్ అనే పదాన్ని ఎవరు ఇచ్చారు, అలాగే క్విట్ ఇండియా అనే పదాన్ని ఎవరు ఇచ్చారంటే యూసఫ్ మెహ్రౌలి, హస్రత్ మెహానీ, ఎంఏ సయానీ, మహాత్మా గాంధీ, రామ్ మనోహర్ లోహియా అండి. ఆన్సర్ వచ్చేసి మనకి యూసఫ్ మెహ్రౌలి అండి. సో యూసఫ్ మెహ్రౌలి అని అతను అనమాట ఓకే ఈ మనకి క్విట్ ఇండియా అండ్ సైమన్ గో బ్యాక్ పదాలు ఇవ్వడం జరిగిందనమాట. మరి ఒకసారి చూసినట్లయితే మనకి ఓకే ఇతను అరెస్ట్ అయ్యారండి.
తన రాజకీయ జీవితంలో ఇతను ఎవరు యూసఫ్ మెహ్రౌలి మనకి 8 సార్లు జైలుకి వెళ్ళారండి. సో జైలు జీవితం ఏంటంటే ఆయన యొక్క హెల్త్ మీద కూడా బాగా ప్రభావం చూపించింది. మరి బాంబే యూత్ లీగ్ని స్థాపించి విద్యార్థులు మరి యువతను స్వతంత్ర పోరాటం వైపు నడిపించినటువంటి పర్సన్ ఇతను ఎవరు యూసఫ్ మెహ్రౌలి. మరి అలాగే హస్రత్ మెహానీ ఎవరండి అంటే మనకి ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పదాన్ని ఇచ్చారనమాట. మరి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మనకి భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటే మనకి విప్లవం వర్ధిల్లాలి అని చెప్పడం అనమాట. మరి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇతను కేవలం 47 ఏళ్ళే బ్రతికారు ఎవరు యూసఫ్ మెహ్రౌలి. ఓకే, అనారోగ్యంతో చనిపోయారు. ఆయన మరణించినప్పుడు బాంబే నగరం మొత్తం ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిందనమాట. ఆయన కేవలం నినాదాలకే పరిమితం కాకుండా స్వతంత్రానంతర భారతదేశం కూడా ఎలా ఉండాలి అనేది ఒక సోషలిస్టిక్ విజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే సామ్యవాద దేశంగా భారతదేశం ఎలా ఉండాలన్నది కూడా ఒక విజన్ ఇచ్చింది ఎవరంటే మనకి యూసఫ్ మెహ్రౌలి ఇచ్చారనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, మాలిక్ కఫూర్కి సంబంధించి సరికానిది ఏంటి? మాలిక్ కఫూర్కి సంబంధించి సరికానిది ఏంటంటే ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీకి గుజరాత్పై దాడిలో పట్టుబడ్డాడు. ఇతనికి అల్లావుద్దీన్ ఖిల్జీ 1000 దినార్లు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఇతని బిరుదు హజారీ దినారి. ఇతను అల్లావుద్దీన్ ఉత్తర భారతదేశ దండయాత్రకు నాయకత్వం వహించాడు. సో మనకు క్లియర్గా అర్థమైపోతుందండి. చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సౌత్ ఇండియన్ ఏంటండి ఏవైతే ఉన్నాయో దండయాత్రలని వాటికి నాయకత్వం వహించింది మాలిక్ కఫూర్ అనమాట. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఉత్తర భారతదేశం కాకుండా ఆన్సర్ వచ్చేసి మనకి దక్షిణ భారతదేశం అండి. ఓకేనండి, సౌత్ ఇండియాకి సంబంధించింది అనమాట. మరి గుజరాత్ మీద ఏంటండి వాఘేలా అనే వంశం పరిపాలిస్తున్న టైంలో ఓకేనండి కర్ణదేవుడు అనే రాజు అనమాట. వాఘేల వంశాన్ని పరిపాలిస్తున్నారండి మనకి కర్ణదేవుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అనమాట. మరి వాఘేల కర్ణదేవుడి యొక్క భార్య ఓకేనండి కమలావతిని పెళ్లి చేసుకుంటాడు అనమాట ఈయన. ఓకే, ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత అదే ప్రాంతంలో ఓకేనండి అక్కడే అనమాట ఎవరు పట్టుబడతారంటే ఈయనకి ఓకే అల్లావుద్దీన్ ఖిల్జీకి ఎవరు పట్టుబడతారంటే ఎవరైనా మాలిక్ కఫూర్. ఓకే, ఈ మాలిక్ కఫూర్ పట్టుబడతారు. అతనికి 1000 దినార్లు ఇచ్చి కొనుక్కుంటాడు. ఇప్పుడు దినార్ అనేది మనకి చాలా దేశాల్లో కరెన్సీ అనమాట. ఇరాక్లో తీసుకున్న మనకి ఈజిప్ట్ కూడా దినార్ ఆల్మోస్ట్ మనకి కొన్ని దేశాల్లో దినార్ అనేది కరెన్సీగా ఉందన్నమాట. మరి అలా అప్పట్లోనే దినార్ కరెన్సీ అనేది ఉండేది. సో అవి బంగారు నాణ్యాలు ఆల్మోస్ట్ మనకి. సో అలా 1000 దినార్లు ఇచ్చాడు కాబట్టి 1000 అంటే హజార్ కాబట్టి హజారీ దినార్ అని పేరు వచ్చిందనమాట. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటంటే మనకి మార్కెట్ రిఫార్మ్స్ పరంగా చాలా పాపులర్ అండి. ఢిల్లీ సుల్తాన్స్ అందరిలో తీసుకుంటే మనకి ఆయన ఖిల్జీ వంశానికి చెందినటువంటి కింగ్. ఖిల్జీ వంశం అంటే మనకి 1290 నుంచి 1320 దాకా రూల్ చేస్తుందండి. తక్కువ కాలం పరిపాలించినటువంటి రాజవంశమే ఖిల్జీ వంశం అనమాట. సో మార్కెట్ రిఫార్మ్స్ చేసింది మనకి ఎవరండి షహానయి మండే అనే పేరుతో అనమాట అల్లావుద్దీన్ ఖిల్జీ చేయడం జరిగిందండి. సో మరి ఖిల్జీ డైనస్టీని ప్రారంభించింది ఎవరంటే మనకి జలాలుద్దీన్ ఖిల్జీ. సో ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగానండి, నయీ ముస్లిమ్స్ లేదా నయా ముస్లిమ్స్ ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో వచ్చారని అడిగితే మనకి జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో. ఎందుకంటే దేపాల్పూర్ అనే ప్రాంతం వద్ద 1292లో మంగోల్ను ఓడించిన తర్వాత వాళ్ళందరికీ ఒక ప్రదేశాన్ని ఇస్తాడనమాట. ఆ ప్రదేశానికి పేరే మొగలిపుర అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే నయీ ముస్లిమ్స్ అని పిలుస్తారనమాట. వాళ్ళు ఏంటంటే ఖామ్స్ అనే యుద్ధంలో వచ్చేటటువంటి ఏదైతే డబ్బులు ఉంటాయో సో ఆ దోపిడీ సొమ్ములో ఏదైతే ఉంటుందో ఒక పర్సంటేజ్ అనమాట ఆ తీసుకుంటారనమాట. ఖామ్స్ అనేది తీసుకునేవారు యాక్చువల్లీ. ఓకే, తర్వాత కాలంలో ఓకే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చారండి జలాలుద్దీన్ ఖిల్జీని చంపి. సో మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ గురి మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు మనకి ఎగ్జామ్స్లోని. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. మన మొత్తం కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి నేను మీ కింద కోర్స్ గురించి చెప్తాను కదా. మనకి ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఉందన్నమాట. సో ప్రిలిమినరీ కోర్స్ సపరేట్గా ఉంది, అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్స్ సపరేట్గా ఉందండి. నేను చాలా తక్కువ ప్రైసే పెట్టాను, నేను అసలు ఎక్కువ ప్రైస్ ఏం పెట్టలేదు. ప్రిలిమినరీ 5 సబ్జెక్టులు కూడా మీకు ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఓకే, ఇండియన్ హిస్టరీ అయితే మొత్తం నేనే డీల్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది ఇండియన్ హిస్టరీ. నా క్లాసెస్ అనేవి మీరు యూట్యూబ్లో చూస్తారు, యాప్లో చాలామంది స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి. సో హిస్టరీ నేనే చెప్తాను, ఇంకా అందులో మీకు ఏ తేడా ఉండదన్నమాట. మరి ఇండియన్ సొసైటీ మనకి పురుషోత్తమ రెడ్డి సార్తో చెప్పించాము. అలాగే ఇండియన్ జియోగ్రఫీ మనకి గిరిధర్ సార్ అండ్ మురళీకృష్ణ సార్ 2 క్లాసెస్ ఉంటాయి మీకు అందులోని. అలాగే మెంటల్ ఎబిలిటీ మీకు మేత్రి శ్రీనివాస్ సార్ క్లాసెస్, అలాగే వినోద్ సార్ ప్రజెంట్ చేస్తున్నారు క్లాసెస్, ఆయన క్లాస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నేను నాతో పాటు గణేష్ సార్ 2 చేస్తాం అనమాట. సో డెఫినెట్గా మీకు ప్రిలిమ్స్కి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో అయితే మళ్ళీ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కూడా 2 నేనే చెప్తానండి. ఓకే, చాలామంది స్టూడెంట్స్ అడిగారు కంటెంట్ మొత్తం అప్డేట్ చేస్తున్నాం, కొత్త ఫ్యాకల్టీస్ వస్తారని. అంటే సార్ మీరు చెప్తారా లేదా అని అడిగారండి. నేను చెప్పే సబ్జెక్ట్స్ నేనే చెప్తాను, ఇంకా వేరే ఏ ఫ్యాకల్టీ చెప్పారనమాట. ఏపీ హిస్టరీ పాలిటీ పూర్తి నేనే చెప్తాను. అండ్ ఇండియన్ ఎకానమీకి వచ్చినప్పటికీ నాతో పాటు వెంకటేష్ పరమంచల సార్ ఉంటారు, ఇద్దరం చెప్తాం ఇండియన్ ఎకానమీ కూడా. కాకపోతే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ కొంత నేను చెప్తాను, తెలుగు మీడియం సార్ చెప్తారనమాట. ఒకవేళ మీరు బైలింగ్వల్ వినాలి ఇండియన్ ఎకానమీ అనుకుంటే మీరు నా క్లాస్ కూడా వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నా ఒకటి క్లాస్ వింటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి మొత్తం టీం అంతటి నేను సెర్చ్ చేశాను అనమాట. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మనకి 75 మార్కుల పేపర్, అది ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ సుధీర్ సార్తో చెప్పిస్తున్నాం అనమాట. సుధీర్ సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, కంటెంట్ కూడా అందులో పెట్టడం జరిగింది.
ఓకేనండి. సో ఇవి ఈ కంటెంట్ అనమాట ప్రజెంట్ అనమాట. ఈ ప్రైస్ కూడా తీసుకుంటే మీకు 6 మంత్స్కి 799, అలాగే 1 ఇయర్కి వచ్చేసి 999 అండి. అంటే మీకు అక్కడ బై నౌ కొడితే మీకు 799 మీకు చూపిస్తుంది 6 మంత్స్ 1 ఇయర్ అనేది. అలాగే ఫుల్ కోర్స్ అయితే మీకు 999 ఉంటుందన్నమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనే పత్రికల్ని ఎవరు ప్రారంభించారంట? ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన పత్రికల్ని ప్రారంభించింది ఎవరు? స్వామి వివేకానంద, బాలగంగాధర తిలక్, రాజా రామ్మోహన్ అండ్ దయానంద సరస్వతి అండి. మరి ఈ 2 న్యూస్ పేపర్లు ఎవరంటే మనకి నరేంద్రనాథ్ దత్తాగా పేరొందినటువంటి స్వామి వివేకానంద అండి. ఓకేనండి. నరేంద్రనాథ్ దత్త అనేది అసలు పేరు అనమాట. స్వామి వివేకానంద అనేది మనకి ఖేత్రి మహారాజ్ ఇచ్చినటువంటి పేరు అనమాట. మరి స్వామి వివేకానంద ఏంటంటే మనకి 1897లో ఓకే ఏంటమ్మా మనకి రామకృష్ణ మిషన్ని ప్రారంభించడం జరిగిందనమాట. రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి పత్రికలు ఈ 2 కూడాను. అలాగే 1893లో చికాగో పార్లమెంట్ సమావేశాలకు కూడా మనకి ఎవరండి వివేకానంద వెళ్ళడం జరిగిందనమాట. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న ఈ విషయాలన్నీ కూడాను. రైట్ చూడండి, ఇక్కడ ప్రబుద్ధ భారత్ అయితే మనకి ఇంగ్లీష్లో ఉంటుందండి. ఉద్బోధన వచ్చేసి మనకి బెంగాలీ పత్రిక అండి. చాలా ఇంపార్టెంట్ స్వామి వివేకానందకి సంబంధించింది. స్వామి వివేకానంద అక్రాస్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో చాలా దేశాలను తిరిగి వచ్చారు. అలాగే అతి తక్కువ వయసులోనే మరణించారనమాట. ఓకే, అలాగే భారతదేశంలో స్వామి వివేకానందకి సంబంధించినటువంటి స్ఫూర్తి అనేది ఇప్పటికీ ఉంది ప్రజలందరిలోని, చాలామంది యూత్లో ఇప్పటికీ ఉంటుంది, మరి ఎప్పటికీ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే స్వామి వివేకానంద యొక్క ఓకే స్ఫూర్తితోనే మనకి వందే మాతరం మూమెంట్ అనేది చాలా వరకు జరిగిందని చెప్పేసి మనం చెప్తామండి. ఎందుకంటే సురేంద్రనాథ్ బెనర్జీ అలాగే కేకే మిత్ర వీళ్ళు ప్రారంభించినప్పుడు వందే మాతర ఉద్యమంలో పాల్గొనడానికి, అలాగే వందే మాతర ఉద్యమం శక్తివంతంగా మారడానికి స్వామి వివేకానంద యొక్క బోధనలు కూడా కారణం అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మరి నెక్స్ట్ చూద్దామండి. రైట్, మరి అలాగే మనం నేషనల్ యూత్ డేగా చేసుకుంటాం అండి. స్వామి వివేకానంద యొక్క బర్త్ యానివర్సరీ అనేది జనవరి 12 ప్రతి సంవత్సరం కూడా. అదే వరల్డ్ యూత్ డే అయితే మనం ఆగస్టు 12 చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, 1916కి సంబంధించి సరికాని సంఘటన ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద 1916. చూడండి, అతివాదులు మరియు మితవాదుల కలయిక అంటే మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలిసిపోయారా? కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ల మధ్య లక్నో ఒప్పందం జరిగిందంట. కాంగ్రెస్కి మరియు ముస్లిం లీగ్కి మధ్య లక్నో ఒప్పందం జరిగిందంట. అలాగే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం స్టార్ట్ అయిందంట అదే ఇయర్లోనే. అలాగే గాంధీ చేత చంపారన్ సత్యాగ్రహం స్టార్ట్ అయిందంట. మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే చూడండి, ఇది కరెక్టే 1916. ఓకే, మరి ఏది కరెక్ట్ కాదో చెప్పేస్తాను చూడండి. 1916లో కాదండి, గాంధీ చేతే చంపారన్ సత్యాగ్రహం అనేది 1917లో స్టార్ట్ అయిందండి. 1917లో మనకి బీహార్లో చంపారన్ డిస్ట్రిక్ట్లో మనకి ప్రారంభమైందనమాట సత్యాగ్రహం అనేది. ఇదే భారతదేశంలో గాంధీ గారు చేసినటువంటి మొట్టమొదటి సత్యాగ్రహంగా మనం చెప్తాం అనమాట. ఎందుకంటే మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ మనకి లక్నో మీటింగ్లో కలిసిపోయారండి. ఓకేనండి, ఇంత లక్నో మీటింగ్ అనమాట. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ మనకి కలిసిపోవడం జరిగింది. అసలు ఎప్పుడు విడిపోయారు, ఎందుకు విడిపోయారంటే మనకి అసలు కాంగ్రెస్ పార్టీలో మనకి అతివాదులు మితవాదులు ఎందుకు ఏర్పాటయ్యారంటే మనకి బెంగాల్ విభజన తర్వాత. ఓకేనండి, బెంగాల్ విభజనకి ముందు కూడా కొంత అన్సర్టెనిటీ ఉన్నప్పటికీ కానీ బెంగాల్ విభజన తర్వాత అది ఎక్కువైపోయింది అనమాట. ఎక్స్ట్రీమిజం అంటే అర్థం ఏంటి? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా గళం వేపడం, డిమాండ్లు చేయడం. మోడరేట్స్ అంటే ఏంటండి అంటే వాళ్ళు కేవలం ఓకే జస్ట్ ఏంటి ఒక రెజల్యూషన్స్ తీసుకోవడం కానీ, లేదంటే విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం కానీ, లేదంటే చిన్న చిన్న బందులు అవి చేయడం తప్పించి పెద్దగా అగ్రెసివ్గా లేరనమాట ఎవరి వైపు బ్రిటిష్ వాళ్ళకి. సో కాబట్టి సో మోడరేట్స్ అని అన్నారు వాళ్ళని 1885 నుంచి 1905 దాకా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్ని. సో ఎక్స్ట్రీమిస్టులు అనమాట. ఓకే, ఎవరు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, లాలా లజపత్ రాయ్ వీళ్ళంతా కూడా మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అనమాట. సో 1907లో ఏం జరిగిందంటే ఓకే సూరత్ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్ట్రీమిస్టులకి కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలి అని అంటే మోడరేట్స్ యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఎక్స్ట్రీమిస్టులు ఏం చేస్తారంటే సో మాకు అవసరం లేదని చెప్పేసి మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ డివైడ్ అయిపోతారు. మళ్ళీ 1916లో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఓకే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం 1916లో స్టార్ట్ అయిందండి. బాలగంగాధర్ తిలక్ అలాగే అనిబిసెంట్ ప్రారంభిస్తారు. ఫస్ట్ చెప్పాలంటే తిలక్ ప్రారంభిస్తారు 1916 ఏప్రిల్లోని. తర్వాత 1916 సెప్టెంబర్లో అనమాట మనకు అనిబిసెంట్ కూడా ప్రారంభిస్తారండి. సో మరి నెక్స్ట్ తీసుకుంటే హోమ్ రూల్ లీగ్ ఉద్యమం రన్ అవుతున్నప్పుడే మనకి 1916 లక్నోలో మనకి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ అనమాట ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. అదే లక్నో ప్యాక్ట్ అనమాట. ఈ లక్నో ప్యాక్ట్ అనేది జరుగుతుంది. మరి అతివాదులు మితవాదులు కూడా కలిసిపోయింది 1916. ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ ఓకే. మరి చంపారన్ సత్యాగ్రహం మాత్రం 1917 కరెక్ట్గా. ఏదైతే 1916లో జరిగినటువంటి లక్నో కాంగ్రెస్ సమావేశం ఉందో ఆ కాంగ్రెస్ సమావేశానికి రాజ్ కుమార్ శుక్లా అనేటటువంటి ఒక రైతు ఉద్యమ నాయకుడు గాంధీ గారికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు. బీహార్లో చంపారన్లో ఓకే నీలి మందు ఏదైతే ఉందో, ఇండిగో ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా పండిస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. సో కాబట్టి దీని మీద మీరు ఇనిషియేటివ్ తీసుకోండి అని పిలిస్తే అప్పుడు గాంధీ గారు ఏం చేస్తారంటే తన యొక్క టీం మెంబర్స్తో కలిపి ఆయన చంపారన్ సత్యాగ్రహకి వెళ్తారనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి మోడర్న్ హిస్టరీకి సంబంధించి. మరి సబర్మతి ఆశ్రమం అయితే మనకి 1916లో ఏర్పాటైందండి. ఎందుకంటే 1915లో గాంధీ గారు భారతదేశానికి వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి.
1916లో మనకి సబర్మతి ఆశ్రమం స్టార్ట్ అయింది. 1917లో మనకి చంపారన్ సత్యాగ్రహం స్టార్ట్ అయింది అనమాట. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మహామోక్ష పరిషత్తులు నిర్వహించిన రాజు ఎవరు? మహామోక్ష పరిషత్తులు అంటే ఏంటంటే మనకి ఇవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనకి నిర్వహించిన రాజు ఎవరు అంటే మనకి కనిష్కుడు, హర్షవర్ధనుడు, రెండవ చంద్రగుప్తుడు, చంద్రగుప్త మౌర్యుడు అండి. ఆన్సర్ వచ్చేసి మనకి హర్షవర్ధనుడు అండి. పుష్యభూతి వంశానికి చెందినటువంటి హర్షవర్ధనుడు దాదాపు 6 సార్లు మనకి మహామోక్ష పరిషత్తులను కండక్ట్ చేశారండి. మరి ఈయన పరిపాలన వచ్చేసి తీసుకుంటే మనకి AD 606 దగ్గర నుంచి AD 647 దాకా మనకి ఈయన యొక్క పరిపాలన ఉందన్నమాట. ఓకేనండి. ద రూలింగ్ ఆఫ్ హర్షవర్ధన తీసుకుంటే మనకి 606 నుంచి 647 దాకా ఉంది మనకి. ఓకే. సో మరి మహామోక్ష పరిషత్తులను కండక్ట్ చేశారు ఇతను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి సర్వమత సమ్మేళనాన్ని కూడా మనకి కనౌజ్లోని కండక్ట్ చేయడం జరిగింది. మరి మహామోక్ష పరిషత్తులు అయితే మనకి దాన ధర్మాలు చేయడం కోసం అట్ ద సేమ్ టైం ఏంటంటే భిన్న మతాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా చేయడం జరిగిందనమాట. మరి ఈ సభ చివరిలో హర్షవర్ధన్ తన వద్ద ఉన్న సంపద మొత్తాన్ని చివరికి తన ఆభరణాలను వస్త్రాలను కూడా దానం చేసేవారండి. అందుకని దీన్ని మహామోక్ష పరిషత్తుగా చెప్తారనమాట. మరి 6వ పరిషత్ తీసుకుంటే హర్షవర్ధన్ కాలంలో జరిగిన 6వ మహామోక్ష పరిషత్తుకు చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. హుయాన్ సాంగ్ మనకి యాత్రికుల రారాజుగా చెప్తారండి. CUK అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. చైనా నుంచి వచ్చారనమాట. మనకి గుప్తుల కాలంలో వచ్చినటువంటి మనకి చైనా యాత్రికుడు ఎవరంటే మనకి పాహియాన్ అండి. మరి హర్షవర్ధన్ కాలంలో ఎవరు వచ్చారంటే మనకి హుయాన్ సాంగ్ వచ్చారనమాట. చాలా ఇంపార్టెంట్. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వాతాపి కొండ అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంట? వాతాపి కొండ. మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, సింహ విష్ణువు అండ్ మహేంద్రవర్మ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి నరసింహవర్మ 1 అండి. వాతాపి కొండ బిరుదు కలిగింది ఎవరంటే నరసింహవర్మ. ఇతను వచ్చేసి మనకి పల్లవ రాజుల్లో గొప్పవాడు. చాళుక్యులతో యుద్ధం చేశాడనమాట. బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేసి తెలుసు కదా మనకి, ఐహోల్ శాసనాన్ని వేయించాడు. అలాగే హర్షవర్ధనుని నర్మదా నది యుద్ధంలో ఓడించిన రాజు కూడా మనకి ఎవరండి? రెండవ పులకేసి అనమాట. మరి బాదామి చాళుక్యరాజు రెండవ పులకేసి అలాగే అంతకుముందు జరిగిన యుద్ధంలో నరసింహవర్మ తండ్రిని ఓడిస్తారనమాట. మొదటి మహేంద్రవర్మ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడిస్తారు. ఎవరు? మహేంద్రవర్మను ఓడించింది ఎవరంటే పులకేసి ఓడిస్తాడనమాట చాళుక్యరాజు. దీనికి ప్రతీకారంగా మొదటి నరసింహవర్మ 642లో చాళుక్యుల రాజధాని అయిన వాతాపి అనే ప్రాంతంపై దాడి చేసి రెండవ పులకేసిని ఓడించి చంపేస్తారనమాట. ఓకే, వాతాపి నగరాన్ని జయించినందుకు గాను అతనికి వాతాపి కొండ అనే బిరుదును ఇచ్చారనమాట. యాక్చువల్లీ అంటే అతను ధరించడానికి గల కారణం అంటే వాతాపి అనే ప్రాంతాన్ని గెలిచాడు కాబట్టి ఇదనమాట యాక్చువల్లీ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండి నరసింహవర్మ. పల్లవులు కూడా మనకి ఇంపార్టెంటే. మరి ఇతనికి మహామల్ల అని కూడా పిలుస్తారండి. ఆయన మంచి కుస్తీ యోధుడు అనమాట. ఎందుకంటే మల్ల యుద్ధం అంటారు కదా, ఆయనకి మహామల్ల అనే బిరుదు ఉందండి. ఆయన పేరు మీద కన్నా ప్రస్తుతానికి మనకి మహాబలిపురం కూడా ఉందన్నమాట. దీన్నే మనం మామల్లపురం అని కూడా పిలుస్తారు. మహాబలిపురం ఏంటంటే మనకి మామల్లపురం అంటారనమాట. మహామల్ల అనే పేరు మీద కూడా వచ్చిందనమాట ఇది యాక్చువల్లీ మనకి. మరి ఏకశిల రథాలు మహాబలిపురంలో ప్రసిద్ధ పంచపాండవ రథాలను ఈయన కాలంలోనే చెక్కించడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడాను. హుయాన్ సాంగ్ కూడా సందర్శించాడు. చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈయన కాలంలోనే పల్లవుల రాజధాని ఓకేనండి కంచిని సందర్శించాడు 640లో. ఓకేనండి. సో ఇవి మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన MCQs అండి. డెఫినెట్గా మనం ప్రతిరోజు కూడా వీలైతే మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్టులు డిస్కస్ చేద్దామండి. సో మీకు మన యాప్లోని డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. MCQలు మాత్రం నేను చేస్తుంటాను కానీ యాప్లో కంటెంట్ ఓకే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ MCQలు నేను చేశాను అనుకోండి, జాగ్రఫీ వేరే సార్ చెప్పినప్పటికీ MCQలు నేను చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ మీకు గిరిధర్ సార్తో కూడా చెప్పిస్తాను జాగ్రఫీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని క్లాసెస్ లేదా సార్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, AP హిస్టరీ అండ్ అలాగే కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే మాత్రం రెగ్యులర్గా నేను యూట్యూబ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి మన బాలయోఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి. అలాగే మన బాలయోఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే హైప్ బటన్ ఉంటుంది, అది కూడా మీరు క్లిక్ చేయండి. అలాగే మెయిన్ లైక్ చేయండి వీడియోని, అప్పుడే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.